బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం విసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ 29న టీ హబ్ హైదరాబాద్. ఫ్రీ ఎంట్రీ. భారతదేశ అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖితమైంది. సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు కలిసి అంతరిక్ష యాత్రను చేపట్టారు. అందులో మన భారతీయుడు శుభాంశు శుక్లా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం బుధవారం 12:01 ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది. భారత రోదసీ పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు హంగేరీకి చెందిన టిబర్ కపు, పోలాండ్కు చెందిన స్లోవోడ్జ్ ఉజ్నాన్స్కీ, విస్నిన్ ఎస్కీ రోదసీలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను షుక్స్ గా పిలవనున్నారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా. ఇప్పటికే 1984లో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్రకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 1969లో ఇదే కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపైన అడుగుపెట్టారు. భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన 4 దశాబ్దాల అనంతరం శుభాంశు శుక్లా ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు పైలట్ గా శుభాంశు శుక్లాను ఇస్రో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. శుభాంశు శుక్లా 1985 అక్టోబర్ 10న జన్మించారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని లక్నో. తండ్రి శంభూ దయల్ శుక్లా, తల్లి ఆశా శుక్లా, భార్య కామ్నా డెంటిస్ట్ కాగా వీరికి 6 ఏళ్ల కియాష్ సంతానంగా ఉన్నారు. ఇక 1999లో కార్గిల్ యుద్ధం ఆయన పైన తీవ్ర ప్రభావం చూపింది. 14 ఏళ్ల వయసులో ఎయిర్ షో చూసి ప్రేరణ పొందిన శుభాంశు శుక్లా ఎన్డీఏ పరీక్ష రాసి కుటుంబానికి చెప్పకుండా ఎంపికయ్యారు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేశారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఐఐఎస్సి బెంగళూరు నుంచి ఎంటెక్ చదివారు. 2006లో ఫైటర్ పైలట్ గా వైమానిక దళంలో చేరారు. ఇక శుభాంశు శుక్లాకు విమానాలు నడిపిన అనుభవం కూడా ఉంది. సుఖోయ్ 30 MKI, MiG-29, MiG-21, జాగ్వార్, హాక్ తదితర యుద్ధ విమానాలు నడిపారు. ఫ్లయింగ్ అవర్స్ మొత్తం 2000 గంటలకు పైగా ఉంది. 2019 బాలాకోట్ వైమానిక దాడులలో కూడా శుభాంశు పాల్గొన్నారు. 2019లో ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం వ్యోమగామిగా ఎంపికయ్యారు. రష్యాలోని యూరి గగారియన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రం అనంతరం బెంగళూరులో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం యాక్సియం-4 పైలట్ గా ISS కి ప్రయాణం, 7 శాస్త్రీయ ప్రయోగాల నిర్వహణ చేపట్టారు. మరోవైపు భూమి నుంచి బయలుదేరిన సుమారు 28 గంటల ప్రయాణం అనంతరం ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటుంది. శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అక్కడ 14 రోజుల పాటు బస చేస్తుంది. ఈ సమయంలో వారు భారరహిత స్థితిలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ యాత్రలో భాగంగా 4 సభ్యులు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఆ జాబితాలో 7ని భారత శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అలాగే ఈ యాత్రలో భాగంగా అంతరిక్షం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో శుభాంశు శుక్లా ముచ్చటించారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే 7 సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మామూలుగా ఈ యాక్సియం మిషన్ 4 అంతరిక్ష యాత్ర తొలుత మే 29వ తేదీన జరగవలసి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల పలుమార్లు ఈ యాత్ర వాయిదా పడుతూ వస్తుంది. చివరకు జూన్ 25వ తేదీన ఈ యాత్రను ఖరారు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.